వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, రాష్ట్ర కమిటీకి, తెలుగుదేశం, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక దిగు ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళకు, అమ్మలకి, మీడియా సోదరులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే మన నరసింహన్న గారు కానీ, దయాకర్ రెడ్డి గారు కానీ, మన సుధీర్ గారు కానీ చెప్పింది తుడా గురించి మీకు అందరూ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా తుడా పాలన జరిగిందో మీకు అందరూ తెలుసు. ఒకే ఒక తుడాను అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం ఏలింది. ఆ కుటుంబం ఏమి చేయాలన్నా, బాగుపడాలన్నా, వాళ్ళ కుటుంబం వాళ్ళు కావాలన్నా ఒక తుడా ద్వారా ఆధారపడింది. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఈ రోజు కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో చేస్తున్నాం. ఇప్పుడు తుడా చైర్మన్ అయినటువంటి దివాకర్ రెడ్డి గారు వచ్చాడు కాబట్టి సోదరుడు తొందరలో దానిపైన ఎంక్వైరీ కమిషన్ ముగించి దానికి సంబంధించినటువంటి చెవిరెడ్డి కుటుంబం అంతా బాధ్యత తీసుకునే బాధ్యత సుధీర్ రెడ్డి గారికి కూడా ఆల్రెడీ హైకమాండ్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడుండే మన చంద్రుడి నియోజకవర్గం ఉండొచ్చు, తిరుపతి నియోజకవర్గం వచ్చి అందరూ కూడా కార్యకర్తలు ఈ తొందరలో తెలిసిందని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు దివాకర్ రెడ్డి గారి గురించి మీకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంటే కష్టపడే కార్యకర్తల పార్టీ. వెనక ముందు చూడదు, ఎవడు జెండా మోస్తే వాళ్ళకి ఇచ్చే పదవులు ఈ పార్టీ. దాని గుర్తింపే ఈరోజు దివాకర్ రెడ్డి కానీ, నేను కానీ, వేదిక పైన ఉన్నట్టు పెద్దలందరూ కూడా ఎక్కడో వచ్చి ఎక్కడో ఉండే విధంగా అది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడుండే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి ఆలోచించండి. గతంలో జరిగిన పాలనకి ఈ రోజు జరిగే పాలనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది తుడాలో. కాబట్టి అభివృద్ధి ఒక నినాదంతో, అభివృద్ధి ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వెళ్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం.